కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతు హీరియా నాయక్ హార్ట్అటాక్ గురయ్యారు. నిన్న రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో జైలు అధికారులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయనను తరలించారు. హీరియా నాయక్ ఛాతీలో నొప్పి రావడంతో కంది జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకువచ్చారని సూపరింటెండెంట్ అనిల్ చెప్పారు. ఈసీజీ పరీక్షలు చేశామని, ప్రస్తుతం పరిస్థితి కుదుటపడిందని అన్నారు. ఈరోజు ఉదయం కూడా 2D ఈకో, ఈసీజీతో పాటు మిగతా కొన్ని పరీక్షలు చేశామని అన్నారు. ప్రస్తుతం హీరియా నాయక్ పరిస్థితి నిలకడగానే ఉందని సూపరింటెండెంట్ అనిల్ తెలిపారు. సంగారెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నా. మన దగ్గర హీరియా నాయక్ అని ఒక దాదాపు 45 to 50 years మధ్యన కంది జైలు నుంచి మన దగ్గర పేషెంట్ తీసుకురావడం జరిగింది. చెస్ట్ పెయిన్ అని కంప్లైంట్ ఉన్నది. రాత్రి కూడా ఈసీ తీసినాం. ఇంకా ఫర్దర్ కొంచెం 2D ఎక్కువను మిగతా పరీక్షల కోసం ఇవాళ రమ్మడం జరిగింది. ఇప్పుడు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాము. చాలా వరకు బాగానే ఉంది. అయినా కూడా ఇంకా ఫర్దర్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ కోసము గాంధీకి రిఫర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో అయితే పేషెంట్ స్టేబులే ఉన్నాడు. అయినా కూడా ఫర్దర్ ఇంకేమన్నా కార్డియాక్ చెకప్స్, కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం, సేఫ్ సైడ్ కోసం గాంధీకి రిఫర్ చేయడం జరుగుతుంది. మా ఇప్పటివరకు అయితే ఈసీజీలో కానీ 2D ఎకోలో కానీ అన్ని నార్మలే ఉన్నాయి. కేవలం బ్రాడీకార్డియా అంటాము. బ్రాడీకార్డియా అంటే కొంచెం హార్ట్ తక్కువ, కొంచెం మామూలు రేట్ కన్నా కొంచెం తక్కువ ఉంది అంతే. దానికి చెప్తే మిగతా సిగ్నిఫికెంట్ అయితే ఏం లేవండి. వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మా దగ్గర ఉన్న ఫిజిషియన్ ప్రొఫెసర్ కానీ అందరి అడ్వైస్ ప్రకారం ఇప్పుడున్న బేసిక్ టెస్ట్ అయితే అన్ని నార్మలే ఉన్నాయి. స్టిల్ ఇంకా వేరే అయినా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం హైదరాబాద్కి గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. యూఎస్ రికార్డ్స్ తన దగ్గర ఏం లేవండి. ఇంతకుముందు ఎప్పుడో బాంబేలో ఉంటాడట, వర్క్ చేస్తారంట. అక్కడ ఎప్పుడో ఉన్నప్పుడు ఒకసారి వచ్చిందట. కానీ అక్కడ దాని రికార్డ్స్ అన్ని ఇక్కడ ప్రస్తుతం అయితే ఆయన దగ్గర లేవు అని ఆ రికార్డ్స్ చూసినా కానీ మనం మాట్లాడగలుగుతాం. ఇప్పటికైతే ఇంతకుముందు అయితే హిస్టరీ ఉంది, ఆయన టెస్ట్ పెయిన్ హిస్టరీ అయితే ఉంది. ఆ రికార్డ్స్ అయితే అవైలబుల్ లేవు. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టేబుల్ ఉంది. ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం